హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో మనకి ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ని మనము నేర్చుకుంటున్నాము. ఆబ్జెక్ట్లో క్రియేటింగ్ ఆబ్జెక్ట్, యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ మోడిఫైయింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వరకు మనం వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ అసలు ఆబ్జెక్ట్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనము ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆబ్జెక్ట్స్లో మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి 100% మనము రెగ్యులర్గా వాడే కాన్సెప్ట్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఆ కాన్సెప్ట్స్ అంటే క్రియేటింగ్ ఆబ్జెక్టు, యాక్సెసింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ మోడిఫైయింగ్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. ఇవి కాకుండా మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్లో. అవి ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. ఏ నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ అనదర్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు ఆర్గనైజ్ డేటా హైరార్కికల్లీ అండ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా రిప్రజెంటేషన్. నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు, మనము ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్. ఇలా మనకి ఒక హైరార్కీ అనేది మనకి ఇక్కడ బిల్డ్ అయి ఉంటుంది అనమాట. ఒక స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది అనమాట, బిల్డ్ అయి ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ లోపల ఒక ఆబ్జెక్ట్, దాని లోపల ఇంకొక ఆబ్జెక్ట్. ఎందుకంటే ఇది మనం ఒక రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఒక సినారియోలో మనము ఒక్కొక్క లాజిక్కి ఇంకొక లాజిక్కి మనకి సంబంధం ఉంటుందన్నమాట. అలాంటి ఈ సంబంధం అంటే ఇలాంటి రిలేషన్షిప్ ఉన్న ఇలాంటి కొన్ని సందర్భాలలో మనము నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ని మనము యూజ్ చేస్తాము. యూజ్ఫుల్ ఫర్ స్ట్రక్చర్డ్ డేటా రిప్రజెంటేషన్. డేటాను స్ట్రక్చర్ చేయడానికి అంటే రిలేషన్స్ ఏదో మధ్యలో ఈ రిలేషన్షిప్ కండిషన్స్ వల్ల మనం ఏంటంటే డేటాని మనము ఈజీగా హ్యాండిల్ చేయడానికి మన నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనము వాడుతుంటాము. నెక్స్ట్ జేసన్. జేసన్ ఈజ్ ఎ లైట్ వెయిట్ ఫార్మాట్ ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ డేటా ఇన్ నెక్స్ట్ ఫామ్. ఇట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఏపీఐస్ అండ్ వెబ్ అప్లికేషన్స్. జేసన్ అనేది ఇదొక సపరేట్ స్క్రిప్ట్ అనమాట. నాకు ఒక సపరేట్ స్క్రిప్టింగ్. ఇది చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది అన్నిటికంటే లైట్ వెయిట్ ఏదంటే మనం ఒక రకంగా చెప్పాలంటే జేసన్ చెప్పాలి. ఇది జేసన్ అనేది మనకి డేటాని స్టోర్ చేసుకోవచ్చు. జేసన్లో మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ అంటే డేటాని ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్లోకి, ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్లోకి, స్ట్రింగ్ నుంచి ఆబ్జెక్ట్లోకి, ఎరే నుంచి స్ట్రింగ్లోకి, స్ట్రింగ్ అలాగా మనము జేసన్ యూజ్ చేసి మనము ఇలాగా మనకు కావాల్సిన యొక్క డేటాని మనము టెక్స్ట్ ఫామ్లోకి మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి అని చూసినట్టయితే రియల్ టైంలో ఏపీఐస్ని మనము కాల్ చేసినప్పుడు, థర్డ్ పార్టీ ఏపీఐస్ అంటే ఎక్స్టర్నల్ ఏపీఐస్ని మనం ఏదైతే మన వెబ్ అప్లికేషన్లో వాడతామో వాటి యొక్క ఉపయోగంలో మనము ఈ జేసన్ అనే కాన్సెప్ట్ని వాడతాం. అంటే డేటాని మనము ఒక ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి మనము గెట్ చేయడానికైనా మనం ఈ యొక్క ఏదైతే డేటా ఉందో మన ఫామ్ ద్వారా మనం ఫిల్ చేసి మనం సబ్మిట్ కొడితే డేటా సర్వర్కి వెళ్తుంది కదా. అలాంటి పుట్ మెథడ్ని కూడా మనకి చెప్పాలంటే గెట్ మెథడ్ అండ్ ఇలాంటి మనకి ఏదైతే క్రెడ్ అప్లికేషన్స్లో సంబంధించిన క్రెడ్ ఆపరేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని మనము ఆపరేట్ చేయాలంటే మనకి జేసన్ ఫార్మాట్లోనే మనం చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్మాట్. ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటూ వేరియబుల్ ఈజీలీ. ఇది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్లోని డిస్ట్రక్చరింగ్ చేయడం అంటే మనం ఏం చేస్తాం, విడగొడతాం కదా. డిస్ట్రక్చరింగ్ చేయడం అంటే దాన్ని సపరేట్గా చేసేసి మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ అంటే ఈ వేరియబుల్స్లోకి మనం మారుస్తాం. అంటే మనం ఆబ్జెక్ట్ని ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ని ఆబ్జెక్ట్ నేము డాట్ ప్రాపర్టీ, ఆబ్జెక్ట్ నేము డాట్ కీ, ఆబ్జెక్ట్ నేమ్ డేటా, ఆబ్జెక్ట్ నేము డాట్ అని చెప్పేసి రాసుకుంటాం కదా. ఇలా రాకుండా మనం ఒక వేరియబుల్లోకి దీన్ని ఏం చేస్తామంటే స్టోర్ చేస్తాం ఆబ్జెక్ట్లోని ప్రాపర్టీస్ అన్నిటిని. అప్పుడు డైరెక్ట్గా ఆ యొక్క ప్రాపర్టీని మనము వితౌట్ నోటేషన్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇట్ మేక్స్ కోడ్ క్లీనర్ అంటే ఇంప్రూవ్స్ రీడబిలిటీ అండ్ జావాస్క్రిప్ట్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎక్కువ కోడ్ రాయక్కర్లేదు, ఈజీగా మనము హ్యాండిల్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్ నుండి ప్రాపర్టీస్ని. ఇది ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దిస్ ఇన్ ఆబ్జెక్ట్స్. దిస్ కీవర్డ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ ఇన్ విచ్ ఇట్ ఈజ్ యూజ్డ్. దిస్ అనేది మనం ఆబ్జెక్ట్లో యూజ్ చేస్తాం ఎక్కువగా. అయితే దిస్ ఎందుకు వాడతాం ఈ కీవర్డ్ని చూసినట్టయితే ఇది
రిఫర్ చేస్తుందనమాట. అంటే కరెంట్ ఆబ్జెక్ట్‌కి సంబంధించింది నువ్వేమన్నా ఆబ్జెక్ట్‌లో వర్క్ చేస్తున్నావంటే, ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్ నువ్వేమన్నా యూజ్ చేస్తున్నావంటే అప్లికేషన్‌లో థిస్ డాట్ అని చెప్పేసి యూజ్ చేయాలి. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన, దీనికి సంబంధించిన చెప్పడం అన్నమాట. రిఫర్ చేయటం. రిఫరెన్స్ అనమాట ఇది. ఇట్ హెల్ప్స్ యాక్సెస్ ప్రాపర్టీస్ ఇన్‌సైడ్ ద ఆబ్జెక్ట్ డైనమికల్లీ. డైనమిక్ అసలు మనం జావాస్క్రిప్ట్ అంటే డైనమిక్. అయితే ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీని మనము హ్యాండిల్ చేయడం కోసము ఇది దీనికి సంబంధించిన ప్రాపర్టీసు అని చెప్తాం కదా! అప్పుడు థిస్ డాట్ అని చెప్పేసి వాడతాం. థిస్ అనేది ఒక రిఫరెన్స్ లాగా పనిచేస్తూ ఉంటది. ఫర్ కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన వాటికి వరకు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్‌లోని ఆబ్జెక్ట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.